ఇవాల్టి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 వరకు ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు జరగనున్నాయి. 9 రోజుల్లో 9 రూపాల్లో దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారు. తొలి రోజు బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వప్నాభిషేకం అనంతరం ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ప్రారంభం కానుంది. వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూ లైన్లో ఏర్పాటు చేశారు. అలాగే క్యూ లైన్లో మంచినీళ్లు, మజ్జిగ అందించనున్నారు. 600 మంది నాయి బ్రాహ్మణులతో కేశఖండనశాల ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉత్సవాలు ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులపై మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, ఈ రోజు నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి, ఎలా ఉండబోతుంది? దీపిక, ఈరోజు అమ్మలగనమ్మ, ముగురమ్మల మూలపటమ్మ దుర్గమ్మ ఈ రోజు నుంచి 10 అలంకారాలలో 10 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి దర్శనార్థం ఈరోజు ఉదయం మొదటి రోజు కావడంతో స్నపనాభిషేకం ఉంటుంది. స్నపనాభిషేకం అనంతరం భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక రేపటి నుంచి ఉదయం 9 గంటలకు భక్తుల దర్శనం ప్రారంభమవుతుంది. రేపటి నుంచి తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా భక్తుల దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు ఇప్పటికే ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. ఏదైతే క్యూ లైన్స్ ఏర్పాటు చేశారో క్యూ లైన్స్లో భక్తులంతా కూడా ఇప్పటికే వేచి చూస్తున్న పరిస్థితి. 9 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది కాబట్టి ముందుగానే తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్న పరిస్థితిని ప్రస్తుతం మనం లైవ్లో చూస్తూ ఉన్నాము. మరొక వైపు భవానీ దీక్షలు తీసుకునేవారు, ఎవరైతే దసరా నవరాత్రులలో భవానీ దీక్షలు చేపడతారో దీక్షలు చేపట్టే వారందరికీ కూడా కింద కామధేను అమ్మవారు దగ్గర భవానీ దీక్షలను చేపడుతూ ఉన్నారు. భవానీ దీక్ష తీసుకున్న తరువాత అమ్మవారి దర్శనానికి వెళ్తారు. ఉదయం 9 గంటల నుంచి ఈరోజు దర్శనం ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూ లైన్ ప్రారంభమైంది. అక్కడి నుంచి 3 క్యూ లైన్స్లో భక్తులు అమ్మవారిని దర్శనార్థం వస్తూ ఉంటారు. అలాగే క్యూ లైన్లలో ఎక్కడ భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్లాట్లుగా వారిని విభజించి హోల్డింగ్ పాయింట్స్ని కూడా భక్తులు ఎక్కువగా ఉన్నట్లయితే హోల్డింగ్ పాయింట్స్ని పెట్టి కిక్కిరసిపోయి భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఏర్పాట్లను ఈ సంవత్సరం చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. దాంతో పాటుగా పోలీసులు 4500 మంది పోలీసులను భద్రత కోసం, సెక్యూరిటీ కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గుడి పరిసర ప్రాంతాలతో పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో కూడా భక్తుల సౌకర్యార్థం భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఏర్పాట్లను అయితే ఆలయ అధికారులు చేపట్టారు. అలాగే మొదటి రోజు కావడంతో ఉత్సవాలు ముగిసే వరకు కూడా అంటే భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్నదానం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. అలాగే విఐపీలు వచ్చిన సమయంలో భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలాగా వారికి ఒక స్లాట్ని ఇవ్వడం జరిగింది. ఆ స్లాట్ ఇచ్చిన సమయంలోనే విఐపీలు దర్శనం చేసుకోవాలని కూడా ఆలయ అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ ఏడాది లేజర్ షోతో పాటుగా కృష్ణమ్మ హారతులు అనేవి గతంలో జరిగేవి, ఇప్పుడు ఆగిపోయాయి గత 5 సంవత్సరాలుగా. సో ఈ రోజు నుంచి కృష్ణమ్మ హారతులు కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే గత ఏడాది 15 లక్షల మంది వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అయితే ఈ ఏడాది మరింత మంది ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆలయ అధికారులు అంచనాలు వేసుకుని దానికి అనుగుణంగా వేస్తున్నారు. అలాగే మూలా నక్షత్రం రోజు కూడా అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఆ భక్తుల కోసం ఏర్పాట్లను కూడా అంటే అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో ఆ రోజు తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శనం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు కోసం స్పెషల్గా ఏర్పాట్లు చేశారు. మరొక వైపు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆ రోజు సీఎం కూడా వస్తారు కాబట్టి ఆ సమయంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో
భవానీ దీక్షలు తీసుకునే భక్తులతోటి ప్రత్యేకంగా జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతోటి ఆలయ ప్రాంగణం అంతా మారుమ్రోగుతుంది. అయితే ఈ రోజు మొదటి రోజు కాబట్టి 9 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.